హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి సింపుల్గా ఐలైనర్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. చాలామందికి ఏంటి అంటే ఐలైనర్ అప్లై చేసుకోవడం ఇష్టం ఉంటుంది, బట్ ఏంటి అంటే చాలామందికి అప్లై చేసుకోవడం కూడా రాదు. పర్ఫెక్ట్గా వింగ్స్ కూడా ఇక్కడ ఇలా ఉంటాయి కదా, వింగ్స్ కూడా అప్లై చేయడం రాదు. సో ఈ వ్లాగ్లో మనం సింపుల్గా ఈజీ మెథడ్లో బిగినర్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఐలైనర్ అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మన ఐస్ అనేవి బోల్డ్గా కనిపించి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి కదా. సో సో మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బ్లూ హెవెన్ది మీకు రివర్స్లో కనిపిస్తుండొచ్చు. సో ఇది బ్లూ హెవెన్ లిక్విడ్ ఐలైనర్. ఇది పెన్ ఐలైనర్ కూడా ఉంటాయి, బట్ ఏంటి అంటే అవి చాలా లాంగ్ లాస్టింగ్ ఉండవు, స్మజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ లిక్విడ్ ఐలైనర్తో కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ 2-3 టైమ్స్ ట్రై చేసామంటే మాత్రం మనకి ఈజీ అయిపోతుంది. లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఫస్ట్ అయితే మనకి అలవాటు అయిపోయి ఉంటే ఐస్ ఇలా పెట్టుకొని మనం ఇలా అప్లై చేసేయచ్చు. బట్ ఏంటి అంటే బిగినర్స్కి ఇలా ఉంటే మనకి ఐ అనేది సరిగా కనిపించకపోవచ్చు. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కార్నర్లో ఉంది కదా ఐమాల్, ఇక్కడ ఇలా బెండ్ చేసేసి ఇలా టిప్స్తో చూసారు కదా, ఇలా బెండ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఐ ఇలా పెట్టుకొని ఇలా బెండ్ చేసేస్తే మనకి ఈజీగా ఐ అనేది సరిగ్గా కనిపిస్తుంది ఐలైనర్. సో చూసాను కదా నేను ఎలా అప్లై చేశాను. సో ఇలానే ఈ కార్నర్కి ఇలా కార్నర్కి కూడా అప్లై చేయాలి. సో ఈ రైట్ ఐ కూడా ఇలానే ఇలా కొంచెం బెండ్ చేసి ఇలా బిగినర్స్ అయితే ఈ మెథడ్లో అప్లై చేయడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది. సో కొంచెం అలవాటు అయిపోయాక ఏంటి అంటే ఐస్ ఇలా పెట్టుకొని మిర్రర్లో సో ఇలా కూడా అప్లై చేసేయచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఒక 2-3 టైమ్స్ అయితే మనం ట్రై చేసామంటే మనకి అలవాటు అయిపోయి చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ కార్నర్కి. సో చూసారు కదా, ఈ ఎడ్జ్ వరకు అయితే ఇలా తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఉన్న ఈ క్లిప్కి మీకు చాలా చేంజ్ కనిపిస్తుంది కదా, అప్పటి ఐస్కి ఇప్పుడు ఐస్కి. సో మనకి ట్రై చేస్తే చాలా ఈజీగా లిక్విడ్ ఐలైనర్ అప్లై చేసేసుకోవచ్చు. మీకు అకేషన్ని బట్టి సన్నగా కావాలా, కొంచెం ఇంత సన్నగా వద్దు ఇంకా లావుగా కావాలా అంటే ఇంకా మనం ఐలైనర్ ఇంకా కొంచెం పెద్దగా చేసేసుకోవచ్చు. సో బోల్డ్ మనకి ఇలానే చాలు. ఐలైనర్ ఓన్లీ ఐలైనర్ వరకు ఉండాలి అనుకుంటే ఇలా వదిలేసేయండి. నాకు వింగ్స్ కావాలి, రిట్రో లుక్ కావాలి అనుకుంటే మీకు వింగ్స్ చెప్తాను. ఐలైనర్ అప్లై చేసిన తర్వాత ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో చిన్నగా ఇలా ఒక వింగ్ పెట్టేసుకోండి. చూసారు కదా, కనిపిస్తుంది కదా మీకు. సో ఇటు సైడ్ కూడా అలానే వింగ్స్ మనకి ఎంతవరకు కావాలి, చిన్నగా కావాలా పెద్దగా కావాలా అంటే సో మన దాన్ని బట్టి మన వింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత అప్పర్ ఐలైనర్ ఉంది కదా, ఇక్కడ నుంచి దీన్ని కలిపేసేయండి. ఇలా
చిన్నగా ఇలా కలిపేసేయండి. వాటర్ లైన్ నుండి అప్పర్ లైన్ నుండి దీనికి ఇలా యాడ్ చేసేయండి. ఇట్ సైడ్ చూసారా నా ఐస్కి వింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో. వింగ్స్ అనేది మన ఇష్టం మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో మనకి చిన్నగా కావాలా పెద్దగా కావాలా మనకు అసలు వద్దా అలా అప్లై చేసుకోండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వాటర్ లైన్ దగ్గర చిన్న కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇది అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది బాగా ఐ లుక్ని ఏంటి అంటే బాగా ఎలివేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అప్లై చేసేసుకుందాం. ఇక్కడ ఈ కార్నర్ వరకు అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మన ఐని కొంచెం చాలామందికి చిన్నగా ఉండొచ్చు, కానీ ఇంకా వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ కార్నర్ వరకు అప్లై చేయడం వల్ల కొంచెం బోల్డ్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఇలా వింగ్స్ ఉండడం వల్ల. సో ఇలా వదిలేసేయండి. ఇది వాటర్ లైన్ అంటే ఇది అప్పర్ లైన్ ఐలైనర్. ఈ వాటర్ లైన్కి కూడా మనం కావాలి అంటే ఈ కార్నర్ నుంచి అప్లై చేసుకోవచ్చు, లేదా వద్దు అనిపిస్తే మనకి కాజల్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఇలానే వదిలేసేయచ్చు. చూసారా స్టార్టింగ్ దానికి ఇప్పటికీ ఎంత చేంజ్ వచ్చిందో. సో చాలా ఈజీ అండి. ఇంకా ఐ మేకప్ మనం ఇంకా చేసుకోవాలి ఇలా వదిలేసేయండి. లేదా ఇంకా కావాలి, ఇంకా హెవీ మేకప్ కావాలి అనుకుంటే ఐ షాడోస్ ఉంటాయి కదా, మన కలర్ని మనకి ఇష్టమైన దాన్ని బట్టి ఐ షాడో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నేను అప్లై చేయట్లేదు ఐ షాడో. మీకు ఎవరికైనా ఐ షాడో కూడా కావాలి, ఎలా అప్లై చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను తప్పకుండా చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్గా అయితే నేను ఓన్లీ ఐలైనర్ మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇంతే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లుక్ అయితే ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా అది కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, బాయ్.